నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి విత్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మనం ఏదైనా మాట్లాడుకోవాలి అంటే స్వామివారి కైంకర్యాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. స్వామివారిని చూడడానికి ఈరోజు ఎంతమంది భక్తులు క్యూ లైన్లో ఉన్నారు, ఎంతమంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు అని మాట్లాడుకునేవాళ్ళం. అలాగే స్వామివారి ప్రసాదాలు, స్వామివారి పూజా విధానాలు, ఉత్సవమూర్తుల అలంకరణ, ఈరోజు కనిపించే స్వామివారి శోభ, ఎన్నో విషయాలు చాలా ఆధ్యాత్మికంగా మాట్లాడుకోవడం వల్ల విన్నప్పుడు చాలా వినసొంపుగా ఉండేది. స్వామిని నేనెప్పుడు చూడాలా అన్న ఒక తపన భక్తుల్లో కనబడుతూ ఉండేది. అలాంటిది కాస్త ఎక్కడికి చేరుకుంది అంటే స్వామి లడ్డూలో కల్తీ జరిగిందని, అక్కడ మద్యం బాటిల్ ఏవో దొరికాయని, మాంసం దొరికిందని, లేదంటే ఇంకా కొన్ని ఘటనలు, పులి తీసుకువెళ్ళిపోయిందని పిల్లల్ని, అక్కడ ఒక పులి వచ్చి ఒక పాపను పట్టుకుపోతే కర్రలు ఇచ్చారని, అలాగే ఇప్పుడు పరకామణిలో దొంగతనం జరిగిందని, ఇంకా కొంతమంది ఎక్కడెక్కడో డబ్బుని పెట్టి అతి దారుణంగా పరకామణి నుంచి తీసుకువెళ్ళిపోయారని, ఇలాంటి కొన్ని జిగుప్సాకరమైన విషయాలు కూడా తిరుమల తిరుపతి కొండ నుంచి వినాల్సిన దుస్థితి ఈ మధ్యకాలంలో మనకి దాపురించింది అని చెప్పడానికి నిజంగా సిగ్గుపడాల్సి వస్తుంది స్వామివారి భక్తులుగా. మేబీ జర్నలిస్టులు కావచ్చు, జర్నలిజం కావచ్చు, మనకి కొన్ని ఎవరైనా సరే, అది ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా సరే, స్వామివారి విషయంలో, దేవదేవుడి విషయంలో అంతే వినమ్రతతో ఉంటారు. అది మనసుకు సంబంధించింది, మనసుకు అర్థమైన సంబంధం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక ఏవిఎస్ఓ మరణించాడు అన్న వార్త ఇంకాస్త కలకలం రేపుతుంది. పరకామణి విషయంలో అటు ధర్మారెడ్డి లొంగిపోయారు, అలాగే సుబ్బారెడ్డి నుంచి అప్పటి ధర్మారెడ్డి అంటే టీటీడీ మాజీ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి గారు మొత్తం అక్కడ కర్త కర్మ క్రియగా ఆయన ఆధ్వర్యంలోనే పెట్టి ఆఖరికి బర్డ్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో నడిచే ప్రతి ఆర్గనైజేషన్ని కూడా ధర్మారెడ్డి గారిని పెట్టి పైన సుబ్బారెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా నియమించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ఆయన పాలన నిర్వహించారు. సరే, అంటే వారి మీద నమ్మకం ఉన్నప్పుడు వారికి ఆ బాధ్యతలు ఇప్పి నిర్వహించడంలో నిజంగా ఎలాంటి తప్పు కూడా లేదు. ముఖ్యమంత్రిగా ఆయన ఏం డెసిషన్ తీసుకున్న ఆ సమయంలో 100% రైట్. కానీ ఈ వరుస ఘటనలు మాత్రం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయి. ఈ వరుస ఘటనలు చాలా ఇబ్బంది కలిగించేలాగా ఉన్నాయి. ధర్మారెడ్డి గారు మొన్న రీసెంట్గా సిబిఐ విచారణలో ఆయన సుబ్బారెడ్డి గారి గురించి చెప్పారు. సుబ్బారెడ్డి గారు చేయమంటేనే చేయాల్సి వచ్చింది, పైనుంచి అధిష్టానం నుంచి హైకమాండ్ నుంచి ప్రెజర్స్ వచ్చాయి అని ఆయన చెప్పిన విషయం ఒకటి బయటకు వచ్చిన తర్వాత నిజంగా అది మరి హైకమాండ్ అంటే అది ధర్మారెడ్డి గారా, సుబ్బారెడ్డి గారా, అంతకు మించి ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ పరకామణి దొంగలను పట్టుకోవడంలో సిబిఐ ఇంత కీలకంగా పనిచేస్తూ ఉంటే ఇప్పుడు ఈ సిబిఐ విచారణకి ఎదుర్కోవాల్సిన వ్యక్తులు, ఈ సిబిఐ విచారణలో అసలు నిజాలు చెప్పాల్సిన వ్యక్తులు చనిపోయారన్నమాట. ఇది ఒక ఏవిఎస్ఓగా పనిచేసిన వ్యక్తి చనిపోయిన విషయం కాదు. ఏవిఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ మరణం మాత్రం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి లోపల జరిగిన విషయాలు నిజం చెప్పడానికి ఆ నిజాన్ని తన మెదడులో, తన మనసులో పెట్టుకొని ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చిన ఒక వ్యక్తి ఏం చెప్పబోతాడా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఆ వ్యక్తి జస్ట్ చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య గావించబడ్డాడా? సస్పెన్స్. రైల్వే ట్రాకుల మీద విగత జీవిగా పడున్నాడు. అసలు ఈ స్టోరీ చెప్పాలంటే 2023లో ఇదే ఏవిఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ పరకామణిలో దొంగతనం జరుగుతుందని, ఏ విధంగా జరుగుతుంది, అసలు అంతర్భాగాలలో, చెప్పకూడని అంతర్భాగాలలో ఒక చిన్న సంచి లాంటిది ఏర్పాటు చేసుకుని ఎలా పరకామణి నుంచి డాలర్లు దొంగతనం చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన బయటపెట్టిన తర్వాత నిజంగా ఒక్కసారిగా సమాజం అంతా ఉలిక్కి పడిపోయింది. ఇలాంటి దొంగతనాలు మనం ఎయిర్పోర్టుల్లో విదేశాల నుంచి గోల్డ్ ట్రాన్స్ఫర్ చేయడానికో, స్మగ్లింగ్ చేయడానికి చూస్తాం. అలాంటిది స్వామివారి సన్నిధిలో ఉండడమే, ఒక పని చేసుకోవడమే అదృష్టంగా భావించే అలాంటి చోట ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయి అనగానే అందరూ ఒకసారిగా షాక్కి గురయ్యారు. ఇక్కడ ఈ సతీష్ కుమార్ అన్న వ్యక్తి ధైర్యంగా ముందుకొచ్చి గవర్నమెంట్ మీద కంప్లైంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ అయినా కావచ్చు, అక్కడ ఇలాంటి పరిస్థితి జరుగుతుందని సతీష్ కుమార్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని చిన్న కంప్లైంట్గా టేకప్ చేసిన పోలీసులు దానిని ఆ తర్వాత అతని మీద ప్రెజరైజ్ తీసుకొచ్చి ఆ కంప్లైంట్ని వెనక్కి తీసుకునేలా చేశారు. కానీ ఈ కంప్లైంట్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి రాజకీయ నాయకులు కొంతమంది, అలాగే స్వామివారి అభిమానులు కొంతమంది దీన్ని ఫోర్స్ చేసి
సతీష్ కుమార్ ఇచ్చిన కంప్లైంట్ విషయంలో తనకి ఏదో ఇబ్బందులు ఎదురైనాయి, తన మీద ప్రెజర్స్ పడి అందుకే వెనక్కి తీసుకున్నాడేమో అని చెప్పేసి దాన్ని మళ్ళీ రైజ్ చేయాలని చెప్పేసి అందరూ ముందుకు వెళ్ళిన తర్వాత ఇది ఇప్పుడు ఈ 1.5 సంవత్సరంలో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. సిబిఐ విచారణ ఒకవైపు కల్తీ నెయ్యి విషయంలో జరుగుతుంది. ధర్మారెడ్డి గారు చెప్పిన హైకమాండ్ ప్రెజర్స్ అన్నీ కూడా కల్తీ నెయ్యి విషయంలో సుబ్బారెడ్డి గారిది. బట్ ఈ విషయంలో కూడా ధర్మారెడ్డి గారికి ఎంతో కొంత తెలిసి ఉండాలి, ఎందుకంటే ఆయనే ఉన్నారు ఆ సమయంలో. మేబీ 2023లో ఆయన కుటుంబంలో జరిగిన ఒక విషాదంతో కూడా ఆయన బాధలో ఉండి ఇది తెలుసో తెలీదో ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు, కానీ ధర్మారెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలోనే నడిచింది కాబట్టి మొత్తం టీటీడీ. మరి ఇందులో కూడా ఈయన ప్రమేయాలు, ఈయన పాత్రలు ఏమున్నాయో తెలియాల్సిన అవసరం ఉంది. సరే, ఈ ప్రెజరైజర్లో దీన్ని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత దీని మీద విచారణ సాగుతుంది. దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. ఇది కేవలం ఒక $900 మాత్రమే పరిమితమైంది కాదు, అంతకు మించే జరిగింది. స్వామివారి నగల, లేదంటే స్వామివారికి సంబంధించిన ఆస్తుల, డాలర్ల, ఏదైనా భక్తులు ఎంత స్వామివారికి మొక్కుకొని తీసుకువచ్చి దాసుకొని ముడుపులుగా కట్టి తమ వ్యాపారం వృద్ధి చెందిందనో, తమ పిల్లలు ఆరోగ్యవంతులయ్యారనో, పెద్ద గండం నుంచి బయటపడ్డామనో, ఏదో ఒక రూపంలో తీసుకువెళ్ళి హుండీని ఎంత పవిత్రంగా స్వామివారిని చూసినంత పవిత్రంగా చూసే హుండీలో నుంచి డబ్బులు పెట్టకూడని అవయవాల దగ్గర పెట్టుకొని తీసుకొని వెళ్ళారు అంటే అసలు ఇంకా ఎలా దీన్ని అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. సో దీన్ని ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలి, జరిగింది ఏంటో తెలియాలి. సతీష్ కుమార్ ఇక్కడ కీలకం. ఇలాంటి సతీష్ కుమార్ని సిబిఐ విచారిస్తుంది, ఏం జరిగిందో చెప్పమంటుంది. అలాగే రవికుమార్ అన్న వ్యక్తి ఇక్కడ నిందితుడు, పట్టుబడ్డ నిందితుడు. పట్టుబడని వాళ్ళు చాలామంది ఉంటారు, దొరికితేనే దొంగ. రవికుమార్ దొరికాడు. ఇంకా ఎవరెవరున్నారు, ఇన్వెస్టిగేషన్ ఒకవైపు సాగుతూ ఉంది. సాగుతూ ఉన్న నేపథ్యంలో ఇదే సతీష్ కుమార్ రైల్వే ట్రాక్ల మీద విగతజీవిగా పడున్నాడు. ఏం జరిగింది? అతను ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అనంతపురం బోర్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను విగతజీవిగా పడ్డానికి మధ్యలో ఏం జరిగింది? అతను కుటుంబ సభ్యులు మాత్రం దీనిని హత్యగానే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. తన సొంత సోదరుడే ఇది హత్య జరుగుంటుంది అని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు చెప్తున్నాడు, ఇది తట్టుకోలేకపోతున్నారు, చాలా చోటు నాకు కొన్ని ప్రెజర్స్ వస్తున్నాయి, దొంగతనం చేసిన వాళ్ళ నుంచి వస్తున్నాయా లేదంటే సిబిఐ నుంచి వస్తుందా ఎగ్జాక్ట్లీ తెలియదు. బట్ అంటే ఇది ఏ పార్టీ వైపు చెప్పవద్దు, ఒక కుటుంబం వైపు కనుక చెబితే ప్రెజర్స్ వస్తున్నాయి, నన్ను బతకనివ్వరు నేను నిజాలు చెబితే అన్నాడు. అంటే నిజాలు చెబితే బతకనివ్వరు. తను ఏ రోజు ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడో ఆ వ్యక్తిని బతకనివ్వరు, అంటే నిజాలు చెప్తే బతకనివ్వరు. నిజాలు చెబితే దొంగలు బతకనివ్వరా, దొంగల్ని నడిపించే వాళ్ళు బతకనివ్వరా, ఇవన్నీ కూడా బయటికి రావాలి. సరే, వాళ్ళ తమ్ముడిది తప్పో రైటో అది పోలీసులు తేలుస్తారు. వాళ్ళకున్న అనుమానాలని వాళ్ళు పెట్టారు. కానీ సతీష్ కుమార్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? దీనిని 2 రకాలుగా నేను స్టార్టింగ్లోనే చెప్పాను. వర్టికల్ మీడియా ఎలా చెప్తారు అంటే, ఒకటి చంపారు అంటారు, కాదు సిబిఐ ప్రెజర్స్ వల్ల అతను ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించారు అంటారు. ఇంతకీ చంపారా, చనిపోయాడా? నిజం తేలాలి. ఈలోపుగానే ఇలాంటి ప్రెజర్స్ వస్తే ఒక నిజం చెప్పడానికి రేపు ఎవరైనా బయటకు వస్తారా? ఇంకొక విషయం, వివేకానంద హత్య విషయాన్ని ఇలాంటిది అంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కడపలో పులివెందులలో తన ఇంటిలోనే హత్య గావింపబడ్డ వివేకానందరెడ్డి ఇష్యూని సరిపోల్చడం మాత్రం నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్న స్వామివారి భక్తురాలిగా, ఇక్కడ జర్నలిస్టుగా అంటేనేమో నేను కంపేర్ చేయగలుగుతాను, స్వామివారి భక్తురాలిగా మాత్రం నిజంగా నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అప్పుడు కూడా సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత చాలామంది చనిపోయారు. ఇక్కడ సతీష్ కుమార్తో మొదలైంది. ఇది హత్యతో మొదలైందా, ఆత్మహత్యతో మొదలైందా అనేది తేలాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వైపు ఏదో ఒకటి చేయాలి అని ఎదురు చూడాల్సిన ఈ 10 సంవత్సరాలలో మనం ఎన్నో ఘాతుకాలు, ఎన్నో ఘోరాల గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వైజాగ్లో కార్యక్రమాలు తీసుకున్నారు, హడావుడిగా చేస్తున్నారు. సరే, జగన్ గారు వచ్చారు, పోర్టులు కట్టడమో స్కూల్స్ విషయాల్లోనూ జరిగింది, ఆయన కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. ఇనిషియల్ స్టేజ్లో ఇప్పటి గవర్నమెంట్ ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని వెళ్తున్న సమయంలో ఇలాంటి అల్లకల్లోలమైన విషయాలు బయటకు వస్తే స్వామివారి భక్తుల మనోభావాలే కాదు, నిజంగా ప్రజాస్వామ్యం మీద, నిజాయితీ మీద, దేవాలయాలలో ఉన్న వ్యక్తుల మీద, దేవాలయాల నిర్వాహకుల మీద
ఒక కుంచిత భావం, లేదంటే వారిని చూస్తే హేయమైన భావం, అసహ్యమైన భావన కలిగేలాగా ఇలాంటి పనులు కార్యక్రమాలు ఉండకూడదు. అంటే పాలకులు ఎంత స్వచ్ఛంగా పనిచేయాలి, ముఖ్యంగా దేవాలయాల్లో పనిచేసే వాళ్ళు ఎంత స్వచ్ఛంగా దీన్ని అదృష్టంగా భావించి పనిచేసినప్పుడే ఇలాంటి ఘాతుకాలు జరగకుండా ఉంటాయి. మరి దీనిని పోలీసులు ఎలా ఛేదిస్తారు? ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ట్రైన్ దిగే వరకు, అంటే ఆ బాడీ అసలు ఎలా ఇది జరిగింది, దాని ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఏమైనా తీస్తారా, ఏం చేస్తారు అనేది చూడాలి.